ఆస్పిరెంట్స్ ఈ రోజు వీడియో వచ్చేసి లింక్డ్ టాపిక్స్. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఒక రెండు పనులు చేయండి. ఫస్ట్ మీ దగ్గర ఉన్న సైన్స్ అండ్ సోషల్ 6th to 10th వరకు ఆల్ బుక్స్ని టాపిక్ వైజ్గా చించండి. చించడం అవసరం లేదు, ఏ క్లాస్లో టాపిక్ ఉందో ఆ టాపిక్ని మాత్రమే టిక్ చేసుకుంటాం అని మాత్రం అనుకోకండి. బుక్స్ చించితే మనకు జరిగే నష్టం ఏమీ లేదండి, లాభమే ఉంటుంది. అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ బుక్స్ జస్ట్ డిఎస్సి టెట్ ఎగ్జామ్ వరకు మాత్రమే చదువుతాం. లైఫ్ టైం అయితే ఆ బుక్స్నే యూజ్ చేయం కదండి. సో మనకు కావాల్సింది డిఎస్సి, దానికోసం ఇలాంటి ట్రిక్స్ అనేవి డెఫినెట్గా పాటించాల్సి ఉంటుంది. సో సైన్స్ అండ్ సోషల్ 6th to 10th వరకు ఆల్ పేజెస్ని టాపిక్ వైజ్గా చించి ఎవ్రీ పేజ్ పైన క్లాస్ నెంబర్ వేయండి. ఇదిగోండి ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ 6 అని నెంబర్ వేసా అంటే ఇది 6th క్లాస్ టాపిక్ అని అర్థం. సో ఇలా ప్రతి చాప్టర్కి ఆ క్లాస్ నెంబర్ అనేది ఎవ్రీ పేజ్ పైన వేసుకోండి. దీని ద్వారా యూజ్ ఏంటి అంటే, సో మనకి డిఎస్సి అంటే 3rd to 8th అని చెప్పేసి క్లారిటీగా మెన్షన్ చేస్తాడు, లింక్ 10th అని చెప్తాడు. సో మనకి 8th క్లాస్ వరకు డెఫినెట్గా క్లారిటీగా పాయింట్ టు పాయింట్ చదవాలి. సో మనం ఇలా నెంబరింగ్ వేసుకుంటే అది 6th క్లాస్ అని మనకి క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి అక్కడున్న టాపిక్ని డెఫినెట్గా చాలా డెప్త్గా చదవాలి అనే క్లారిటీ మాత్రం మనకు ఉంటుంది. ఇక ఇందులో వచ్చే 9th 10th టాపిక్స్ ఉంటాయి కదా, వాటిని కూడా డెఫినెట్గా చదవాలి. కానీ మరీ ఇంత డీటెయిల్గా చదవాల్సిన అవసరం అయితే ఉండదు. మనం 3rd to 8th వరకు లైన్ టు లైన్ డెఫినెట్గా చదువుతాం. అదే 9th 10th టాపిక్స్ కూడా చదవాలి, కాకపోతే వాటికంటే కూడా వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాల్సి ఉంటుంది. సో అందుకే ఈ నెంబరింగ్ అనేది వేసుకోండి. ఓకే, సో ఇప్పుడు టాపిక్స్ చెప్తాను, యాడ్ చేసుకోండి. ఫస్ట్ టాపిక్ 6th క్లాస్లో 9th చాప్టర్ మొక్కలు భాగాలు వాటి విధులు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 7th క్లాస్ 10th చాప్టర్ మొక్కల్లో పోషణ. నెక్స్ట్ 7th క్లాస్ 12th చాప్టర్ మొక్కల్లో ప్రత్యుత్పత్తి. నెక్స్ట్ 7th క్లాస్ 13th చాప్టర్ విత్తనాల ప్రయాణం. నెక్స్ట్ 8th క్లాస్లో బయోసైన్స్లో మొక్కల నుండి ఆహారోత్పత్తి అనే టాపిక్ ఒకటి. నెక్స్ట్ 10th క్లాస్ బయాలజీలో ఫస్ట్ చాప్టర్ పోషణ ఆహార సరఫరా వ్యవస్థ. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ అన్నీ కూడా 1 to 1 లింక్ టాపిక్ అండి. సో అన్నింటినీ ఇలా బుక్లెట్లో చేసి పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ 6th క్లాస్లో 3rd చాప్టర్ వర్షం ఎక్కడి నుంచి వస్తుంది అనే టాపిక్ ఒకటి. నెక్స్ట్ అదే 6th క్లాస్లో మనకి 11th చాప్టర్ నీరు మనకి ప్రాణాధారం అనే టాపిక్ ఒకటి. నెక్స్ట్ 7th క్లాస్లో 6th చాప్టర్ వాతావరణం శీతోష్ణ స్థితి అనే టాపిక్ ఒకటి. నెక్స్ట్ అదే 7th క్లాస్లో మనకి 8th చాప్టర్ అయిన గాలి పవనాలు తుఫానులు. ఓకే, ఈ 4 సబ్జెక్ట్స్ని కూడా ఒక దగ్గర యాడ్ చేసి పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇది చూడండి, 6th క్లాస్లో 10th చాప్టరు మన చుట్టూ జరిగే మార్పులు అనే టాపిక్ ఒకటి. నెక్స్ట్ 7th క్లాస్లో 17th చాప్టర్ మన చుట్టూ జరిగే మార్పులు, ఇదొక చాప్టరు. దీనికే లింక్డ్గా 9th క్లాస్ ఫిజిక్స్లో ఫస్ట్ చాప్టర్ మన చుట్టూ ఉన్న పదార్థం. ఓకే, మన చుట్టూ ఉన్న పదార్థం. నెక్స్ట్ అదే 9th క్లాస్లో ఫిజిక్స్లో 6th చాప్టర్ మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా. ఓకే, ఈ 4 చాప్టర్స్ లింక్డ్గా యాడ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ 6th క్లాస్లో మనకి 12th చాప్టరు సాధారణ విద్యుత్ వలయాలు, ఇదొక టాపిక్. నెక్స్ట్ 7th క్లాస్లో మనకి 7th చాప్టర్ విద్యుత్ ప్రవాహం ఫలితాలు, ఇదొక చాప్టరు. నెక్స్ట్ లింక్డ్గా 8th క్లాస్ ఫిజిక్స్లో ఉన్న 9th చాప్టర్ ద్రవాల విద్యుత్ వాహకత, ఇదొక చాప్టరు. నెక్స్ట్ 10th క్లాస్ ఫిజిక్స్లో ఉన్న 9th చాప్టర్
విద్యుత్ ప్రవాహం ఇదొక టాపిక్. నెక్స్ట్ ఇదే 10th క్లాస్ ఫిజిక్స్లో ఉన్న 10th చాప్టర్ విద్యుదయస్కాంతం. ఓకే, ఈ చాప్టర్స్ అన్నీ కూడా విద్యుత్కి సంబంధించినవి కాబట్టి 6th to 10th వరకు ఆల్ లింక్ టాపిక్స్ కాబట్టి వీటన్నింటినీ ఇలా ఒక బుక్లెట్ లాగా చేసి పెట్టుకోండి. ఓకే, ఇలా చేసి పెట్టుకుంటే మనకు చదివేప్పుడు ఏ లింక్ టాపిక్ కూడా మిస్ కాదు. వీడియో అనేది ఫాస్ట్గా అనిపిస్తే వీడియోని పాజ్ చేసుకుంటూ చూడండి. నెక్స్ట్ 6th క్లాస్ 5th చాప్టర్ పదార్థాలు వస్తువులు ఇదొక టాపిక్. నెక్స్ట్ 6th క్లాస్ 7th చాప్టర్ పదార్థాలను వేరు చేయడం. ఓకే, ఈ 2 టాపిక్స్ కూడా ఒక దగ్గర లింక్ చేసి పెట్టుకోండి. 6th క్లాస్లో మనకి 8th చాప్టర్ దారాల నుంచి దుస్తుల దాకా. ఓకే, దారాల నుంచి దుస్తుల దాకా ఇదొక టాపిక్. నెక్స్ట్ 7th క్లాస్లో మనకి 3rd చాప్టరు పట్టు ఉన్ని, ఇది కూడా దారాలకు సంబంధించింది కాబట్టి నేను దీంట్లో లింక్గా యాడ్ చేసి పెట్టుకున్నాను. సో ఇదొకటి. నెక్స్ట్ 8th క్లాస్ ఫిజికల్లో మనకి 3rd చాప్టరు కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్. ఓకే, ఈ 3 చాప్టర్స్ని కూడా ఒక దగ్గర లింక్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ 6th క్లాస్లో 1st చాప్టరు మన ఆహారం. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ 7th క్లాస్లో 1st చాప్టర్ ఆహారంలోని అంశాలు. ఓకే, ఈ 2 టాపిక్స్ని లింక్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ 6th క్లాస్లోనే మనకి 13 చాప్టర్ ఎలా కొలవాలో నేర్చుకుందాం. సో ఇది కొలతలు టాపిక్ కాబట్టి దీనికి లింకుడుగా మనకి ఏ చాప్టర్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవ్వదు. సో ఇది ఒక్క టాపిక్ని ఎలా ఉందో అలానే ఉంచండి. నెక్స్ట్ ఇది చూడండి, 6th క్లాస్లో మనకి 16 చాప్టరు సజీవులు నిర్జీవులు. ఓకే, ఇదొక టాపిక్. నెక్స్ట్ 7th క్లాస్లో మనకి 11th చాప్టరు జీవులలో శ్వాసక్రియ ఇదొక టాపిక్. దీనికి లింకుడుగా మనకి 10th క్లాస్ బయాలజీలో 2nd చాప్టరు శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ. ఓకే, ఈ 3 చాప్టర్స్ని ఒక దగ్గర లింక్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇది చూడండి, 6th క్లాస్లో మనకి 14th చాప్టరు జంతువులలో చలనాలు. ఓకే, ఇదొక టాపిక్. నెక్స్ట్ ఇదే 6th క్లాస్లో మనకి 4th చాప్టరు జంతువులు ఏమి తింటాయి. ఓకే, ఇదొక చాప్టరు. సో ఇది కూడా జంతువులదే కాబట్టి ఇది కూడా లింక్ చేసుకోవచ్చు. 8th క్లాస్ బయాలజీలో మనకి 4th చాప్టరు జంతువులలో ప్రత్యుత్పత్తి అనే టాపిక్ ఒకటి. నెక్స్ట్ అదే 8th క్లాస్ బయాలజీలో 9th చాప్టర్ అయిన జంతువుల నుండి ఆహారోత్పత్తి. సో ఇదొక టాపిక్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దీనికే లింకుడుగా మనకి 10th క్లాస్ బయాలజీలో 6th చాప్టర్ ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ ఈ టాపిక్ని కూడా యాడ్ చేసుకోండి. ఓకే, ఇవన్నింటినీ కూడా ఒక బుక్లెట్లా చేసి పెట్టుకోండి. నెక్స్ట్ 7th క్లాస్లో 14th చాప్టరు నీరు ఉన్నదే కొంచెం వృధా చేయకండి ఇదొక టాపిక్. నెక్స్ట్ ఇదే 7th క్లాస్లో మనకి 15th చాప్టర్ నేల మన జీవనం ఇదొక చాప్టరు. నెక్స్ట్ ఇదే 7th క్లాస్లో మనకి 16th చాప్టరు అడవి మన జీవనం ఇదొక చాప్టరు. నెక్స్ట్ 8th క్లాస్ బయోసైన్స్లో మనకి 6th చాప్టర్ జీవ వైవిధ్యం సంరక్షణ ఇదొక చాప్టరు. నెక్స్ట్ ఇదే 8th క్లాస్లో మనకి 7th చాప్టరు వివిధ ఆవరణ వ్యవస్థలు. ఓకే, ఈ చాప్టర్స్ అన్నీ కూడా ఒకే దగ్గర లింక్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ 7th క్లాస్లో మనకి 4th చాప్టరు చలనం కాలం. ఓకే, సో ఈ టాపిక్. నెక్స్ట్ దీనికి లింకుడుగా మనకి 9th క్లాస్ ఫిజిక్స్లో 2nd చాప్టర్ చలనం. 9th క్లాస్ ఫిజిక్స్లో మనకి 5th చాప్టర్లో గురుత్వాకర్షణ అని టాపిక్ ఉంటుంది. సో ఈ 3 టాపిక్స్ కూడా లింక్డ్గా ఒకే దగ్గర లింక్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ 6th క్లాస్లో మనకి 2nd చాప్టరు అయస్కాంతంతో ఆటలు. ఓకే, ఈ టాపిక్ ఒకటి ఇండివిజువల్గా పెట్టేసుకోండి. మనకి ఇందాక విద్యుత్లో మనం విద్యుత్ అయస్కాంతం అని చూసాం కదా, సో ఆ టాపిక్ని విద్యుత్లోనే యాడ్ చేసుకోండి. దీన్ని మాత్రం సపరేట్గా ఉంచేసుకోండి. నెక్స్ట్ మనకి 7th క్లాస్లో 2nd చాప్టరు ఆమ్లాలు క్షారాలు. నెక్స్ట్ దీనికి లింకుడుగా మనకి 10th క్లాస్లో 3rd చాప్టరు ఆమ్లాలు క్షారాలు లవణాలు. ఓకే,
ఈ టాపిక్ యాడ్ చేసుకోండి. ఈ 2 టాపిక్స్ ఒక దగ్గర పెట్టేసుకోండి. నెక్స్ట్ 8th క్లాస్ బయోసైన్స్లో మనకి ఫస్ట్ చాప్టరు విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి. ఓకే, ఈ టాపిక్ ఒకటి ఇండివిజువల్గా పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇది చూడండి, 8th వచ్చేసినాం. 8th క్లాస్లో మనకి బయోసైన్స్లో 10th చాప్టర్ పీల్చలేము తాగలేము. ఓకే, దీనికి లింకుడ్గా ఏది పెట్టుకుంటారంటే మనకి అదే 8th క్లాస్ బయోసైన్స్లో ఉన్న 11th చాప్టర్ మనకి అనారోగ్యం ఎందుకు కలుగుతుంది అనే టాపిక్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 8th క్లాస్ బయోసైన్స్లో 3rd చాప్టర్ సూక్ష్మజీవుల ప్రపంచం భాగం 1. ఓకే, ఈ టాపిక్ ఒకటి. నెక్స్ట్ ఇదే 8th క్లాస్లో మనకి 3rd చాప్టర్ సూక్ష్మజీవుల ప్రపంచం పార్ట్ 2. ఈ 2 టాపిక్స్ని ఒకే దగ్గర పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇది చూడండి, 8th క్లాస్ ఫిజిక్స్లో మనకి 4th చాప్టర్ లోహాలు అలోహాలు. ఓకే, ఈ చాప్టర్ ఒకటి. నెక్స్ట్ 10th క్లాస్ ఫిజిక్స్లో మనకి 7th చాప్టర్ మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టిక. ఓకే, మనకి ఇది సిలబస్లో మెన్షన్ చేశాడు, సో కంపల్సరీ చదవాల్సిందే. నెక్స్ట్ 10th క్లాస్ ఫిజిక్స్లో మనకి 11th చాప్టర్ లోహ సంగ్రహణ శాస్త్రం. ఓకే, ఈ 3 చాప్టర్స్ని ఒక దగ్గర పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇదే 8th క్లాస్ ఫిజిక్స్లో మనకి 11th చాప్టర్ నక్షత్రాలు సౌర కుటుంబం. ఓకే, ఈ టాపిక్ వచ్చేసి మనకి దేనికి లింకుడ్గా వస్తుంది అంటే మనకి 5th క్లాస్లో గ్రహాలు అనే టాపిక్ ఉంటుంది కదా, ఆ టాపిక్కి మనకి లింకుడ్గా వస్తుంది. సో ఇది ఒకటి ఇండివిజువల్గా పెట్టేసుకోండి. నెక్స్ట్ చూడండి, 8th క్లాస్ బయోసైన్స్లో మనకి 5th చాప్టర్ కౌమార దశ. ఈ టాపిక్ వచ్చేసి మనకి ఈ టాపిక్లో హార్మోన్స్ గురించి మెన్షన్ చేశాడు కదా, సో ఈ టాపిక్ లింకుడ్గా మనము 10th క్లాస్ 5th చాప్టర్లో ఉన్న నియంత్రణ సమన్వయ వ్యవస్థ అనే టాపిక్కి లింకుడ్గా చదవచ్చు. సో ఈ 2 టాపిక్స్ని ఒక దగ్గర యాడ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇది చూడండి, 8th క్లాస్ ఫిజిక్స్లో మనకి 7th చాప్టరు నేల బొగ్గు మరియు పెట్రోలియం. ఓకే, ఈ టాపిక్ ఒకటి. నెక్స్ట్ అదే 8th క్లాస్ ఫిజిక్స్లో మనకి 8th చాప్టరు దహనం ఇంధనాలు మరియు మంట. ఈ 2 టాపిక్స్ని ఒకే దగ్గర యాడ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి 8th క్లాస్ ఫిజిక్స్లో మనకి 10th చాప్టరు కొన్ని సహజ దృగ్విషయాలు. ఓకే, ఈ టాపిక్ ఒకటి. అదే 8th క్లాస్ ఫిజిక్స్లో మనకి 2nd చాప్టర్ ఘర్షణ. ఈ 2 టాపిక్స్ కూడా ఒకే దగ్గర యాడ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇది చూడండి, 7th క్లాస్లో 5th చాప్టర్ మనకి ఉష్ణం కొలత. ఓకే, ఈ టాపిక్ ఒకటి. నెక్స్ట్ 9th క్లాస్ ఫిజిక్స్లో మనకి 11th చాప్టరు ఉష్ణం. ఓకే, ఈ 2 టాపిక్స్ ఒకే దగ్గర యాడ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఈ చాప్టర్ చూడండి, 8th క్లాస్ ఫిజిక్స్లో మనకి 5th చాప్టరు ధ్వని. ఓకే, ఈ టాపిక్ ఒకటి. నెక్స్ట్ 9th క్లాస్ ఫిజిక్స్లో మనకి 12th చాప్టర్ ధ్వని. ఓకే, ఈ 2 టాపిక్స్ని కూడా ఒకే దగ్గర యాడ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి 9th క్లాస్ బయోసైన్స్లో మనకి 6th చాప్టర్ జ్ఞానేంద్రియాలు అనే టాపిక్ ఉంటుంది. సో మనకి 5th క్లాస్లో మనకి ఇది లింక్ టాపిక్ అండి. 5th క్లాస్లో నేను చెప్పాను మొన్నే, జస్ట్ మనకి జ్ఞానేంద్రియాలు అనే టాపిక్లో నార్మల్గా మెన్షన్ చేయడం జరిగింది బేసిక్ లెవెల్లో. అదే మనకి 9th క్లాస్ 6th చాప్టర్ లింక్డ్గా తీసుకుంటే ఇందులో జ్ఞానేంద్రియాలు అనే టాపిక్ ఇన్ డీటెయిల్గా ఉంటుంది. సో ఇది ఒకటి చూసుకోండి. నెక్స్ట్ 8th క్లాస్ బయోసైన్స్లో మనకి 2nd చాప్టర్ కణం జీవుల మౌలిక ప్రమాణం. నెక్స్ట్ 9th క్లాస్ బయోసైన్స్లో 1st చాప్టర్ కణం నిర్మాణం విధులు. నెక్స్ట్ 9th క్లాస్ బయోసైన్స్లో 2nd చాప్టరు వృక్ష కణజాలాలు. నెక్స్ట్ 9th క్లాస్ బయోసైన్స్లో మనకి 3rd చాప్టర్ జంతు కణజాలాలు. సో ఈ చాప్టర్స్ ఒకే దగ్గర యాడ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చెప్పేవి మనకి ఒక్కొక్క చాప్టర్లో కొన్ని మెయిన్ పాయింట్స్ ఉంటాయి కదా, ఆ పాయింట్స్ అనేవి మనకి ఈ చాప్టర్స్లో కనబడతాయి. సో మనకి అడిగితే బిట్ దాన్ని బేస్ చేసుకొని లింక్డ్గా కూడా అడగొచ్చు. కాబట్టి జస్ట్ ఇందులో ఉన్న బిట్స్ మాత్రం కంపల్సరీగా చూడండి. ఇది చూడండి, 9th క్లాస్ బయోలో మనకి ఆవరణ వ్యవస్థలో అనుకూలనాలు అని ఉంటుంది ఒక టాపిక్, అదొకటి చూసుకోండి. నెక్స్ట్ 9th క్లాస్లో మనకి 10th చాప్టర్ నేల కాలుష్యం అని ఉంటుంది, ఇదొక చాప్టరు. నెక్స్ట్ అదే 9th క్లాస్లో మనకి 11th చాప్టర్ జీవ భౌగోళిక రసాయనిక వలయాలు. సో ఇందులో జస్ట్ బిట్స్ మాత్రం కంపల్సరీగా చూడండి, ఎందుకంటే ఇప్పుడు మనకి పంచగవ్య అని ఉంది, అది మనకి టాపిక్లో మనకి టచ్ అవుతుంది.
సో అడిగితే దాన్ని బేస్ చేసుకొని టాపిక్ల నుంచి కూడా క్వశ్చన్స్ వేయచ్చు కదా. సో చూసుకోండి. నెక్స్ట్ మనకి 8th క్లాస్లో మనకి పంట వ్యవసాయ ఉత్పత్తుల మీద మనకి టాపిక్ ఉంటుంది. సో దానికి లింక్డ్గా ఇది అడగొచ్చు కాబట్టి 9th క్లాస్ సైన్స్ బయోసైన్స్లో మనకి 8th చాప్టర్ వ్యవసాయ ఉత్పత్తులు సవాళ్ళు. సో ఇందులో కూడా కంపల్సరీగా బిట్స్ అనేవి చూసుకోండి. నెక్స్ట్ మనకి 10th క్లాస్లో మనకి జస్ట్ 2 టాపిక్స్ మిస్ అయినాయి చూడండి. ఒకటి ప్రసరణ పదార్థాల రవాణా వ్యవస్థ, విసర్జన వ్యర్థాల తొలగింపు వ్యవస్థ. సో ఈ 2 చాప్టర్స్ అనేవి మనకి 5th క్లాస్కి లింక్ టాపిక్ అండి. ఇది 5th క్లాస్లో మనకి గుండె గురించి కావచ్చు, మూత్రపిండాల గురించి కావచ్చు జస్ట్ కొద్దిగానే మెన్షన్ చేసిండు. సో ఇవి టెట్లో కూడా ఈ 2 చాప్టర్ల నుండి మనకి బిట్స్ పడినాయి. సో డిఎస్సిలో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ 2 టాపిక్స్ 5th క్లాస్కి మనకి లింక్డ్గా చేసుకొని డెఫినెట్గా ఈ 2 టాపిక్స్ చూసుకోండి. నెక్స్ట్ లాస్ట్లో మనకి కాంతి అనే చాప్టర్కి సంబంధించి ఈ టాపిక్స్ అనేవి లింక్ చేసి పెట్టుకోండి. 6th క్లాస్లో మనకి 15th చాప్టర్ కాంతి నీడలు ప్రతిబింబాలు. 7th క్లాస్లో మనకి 9th చాప్టర్ కాంతి పరావర్తనం. నెక్స్ట్ 8th క్లాస్ ఫిజిక్స్లో మనకి 6th చాప్టర్ సమతలాలపై కాంతి పరావర్తనం. నెక్స్ట్ 9th క్లాస్ ఫిజిక్స్లో మనకి 4th చాప్టర్ సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం. నెక్స్ట్ 10th క్లాస్ ఫిజిక్స్లో మనకి 4th చాప్టర్ వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం. ఓకే, ఈ చాప్టర్స్ అన్నీ కూడా కాంతి దగ్గర యాడ్ చేసుకోండి. ఓకే, ఇవ్వండి సైన్స్లో ఉన్న ఆల్ లింక్ టాపిక్స్ 6th క్లాస్ టు 10th క్లాస్ వరకు నేను ఏ విధంగా అయితే చెప్పానో అదే విధంగా అన్ని పేజెస్ని లింక్ చేసి పెట్టుకోండి. మనం సబ్జెక్ట్ని చదివినప్పుడు ఇంటర్లింక్ అనేది ఎవ్రీ చాప్టర్లో ఉన్న ఇంటర్లింక్ అనేది మిస్ కాదు. ఓకే, వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి అండ్ ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.